దాన్ని ప్రారంభించినటువంటి ముఖ్య అతిథులు జగ్గపేట శాసనసభ్యులు ఉదయభాను గారికి, జోనల్ చైర్పర్సన్ మహేష్ గారికి, ఈడీ గోపీనాథ్ రెడ్డి గారికి, డిపిటిఓ దానం గారికి, ఇంకా ఇక్కడ వేదిక నాయకులు పెద్దలందరికీ, సమావేశానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగ్గయ్యపేట బస్ స్టేషన్, హైవే బస్ స్టేషన్ కట్టాలనేది చాలా కాలంగా ఆలోచిస్తున్న విషయం. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, ఇప్పటికి 2 ఎంపీలు చూసింటారు, స్థల పరిశీలన జరిగింది, వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఏం జరగట్లేదు అని. సో నేను వచ్చినప్పుడు ఒక స్థలం చూపించారు. నేను కూడా ఒకటే చెప్పాను, కొంచెం అనుకూలమైనటువంటి స్థలం, ఇక్కడ మరీ చిన్న స్థలం ఉంటే కట్టలేము, స్థల సేకరణకి కొంచెం లేట్ అయింది. సుమారు 1/2 ఎకరం స్థలం ఇక్కడ ఇవ్వడం, అదేవిధంగా స్థలం కొంచెం లోతట్టులో ఉండడం వల్ల నేను హైట్ రైజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఈ మధ్యలో మనం పూర్వం కట్టుకున్న బస్ స్టేషన్ అన్నీ కూడా రోడ్డు కన్నా తక్కువ స్థాయిలో ఉండేసి వర్షం వస్తే నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. అట్లా కాకుండా కొంచెం హైట్ రైజ్ చేసుకుంటాము. స్థల సేకరణకి తర్వాత నేను హైట్ రైజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇది మనకు మెయిన్ బస్ స్టేషన్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు లాంగ్ డిస్టెన్స్ బస్సు ఇక్కడ రోడ్డు మీద దిప్పెడిపోతున్నారు. పగలని కూడా ఆతరంగా ఒక్కోసారి కుటుంబాలు కూడా కష్టం అవుతున్నాయి. ఆడపిల్లలు దిగుతారు, అర్ధరాత్రి కూడా దిగితే వాళ్ళకి ఎంత ఊళ్ళంటే కష్టపడుతుంది. కాబట్టి ఈ బస్ స్టేషన్ ఉన్న వల్ల ఇది ఒక సెక్యూరిటీ ఏర్పడుతుంది. అంటే 2ంటికి దిగినా 3ంటికి దిగినా ఇక్కడ ముందు దిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మన దగ్గర ఉన్న పల్లెలకు కానీ ఊళ్ళో కానీ బస్సు సౌకర్యం కల్పిస్తాం. దాంతో ఏం ఇబ్బంది ఉంటుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే టైం కలిసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిగేసినా కూడా మళ్ళీ జగ్గయ్యపేట ఊళ్ళోకి వెళ్ళడానికి కానీ చుట్టుపక్కల పల్లెలకు వెళ్ళడానికి కానీ సౌకర్యం ఉండడం వల్ల ఏదైనా సంకోచం లేకుండా కుటుంబాలు కానీ ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు దిగడానికి భయపడాల్సిన అవసరం లేకుండా ఇది బాగా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. దానికి సంబంధించినటువంటి ఫెసిలిటేషన్ అంతా కూడా మేము చేస్తాం. అంటే ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామం గేట్ అయితే ఇక్కడ కొంచెం మినిమం సెక్యూరిటీ పెట్టడం, ఇక్కడ మినిమం ఒక ఆఫీసర్ని కట్టడం వల్ల బస్ స్టేషన్కి పెట్టడం వల్ల కొంతవరకు భయం లేకుండా పోతుంది. రెండవది ఏమిటంటే, త్వరలో మనకి ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తాయి. ఎలక్ట్రిక్ బస్సెస్ విజయవాడ నుంచి హైదరాబాద్ పోతున్నప్పుడు మనం పక్క రాష్ట్రంలో వాళ్ళకి డిపెండ్ కాకుండా ఇక్కడే మనం ఛార్జింగ్ పాయింట్ పెట్టుకున్నట్లయితే ఏ విధంగా అనే ఉద్దేశంతో కూడా దీన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా అది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం చెప్పినప్పుడు ప్రారంభించాక తర్వాత అది చేద్దామని చెప్పాము. కొన్ని కొత్త సర్వీసులు కూడా ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. లాంగ్ డిస్టెన్స్ కానీ ఇక్కడ నుంచి ఎక్కడ వేరే ప్రాంతాలు పెట్టడానికి కూడా దానికి ఇక్కడే పాయింట్ పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చేస్తాము. అదేవిధంగా దీని ఏరియాను కూడా కమర్షియల్గా కూడా కొంత ఎప్పుడు చేసినట్లయితే ఏదైనా ఖర్చు పెట్టిన ఎప్పుడు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ వర్క్ చేసినా దానికి సంబంధించిన ఖర్చు మనం ఎంత ఖర్చు పెట్టా కానీ మళ్ళీ కమర్షియల్గా మనం చేసినట్టు బాగుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. సో కమర్షియల్గా కూడా దీన్ని డెవలప్ చేస్తాము. కార్గో పాయింట్ అవసరం ఇక్కడ పెడతాం. ఇక్కడ నుంచే డైరెక్ట్గా కార్గో బుక్ చేసుకోవచ్చు. ఊళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం దగ్గర చుట్టుపక్కల ఉంటుంది చేయడానికి అవకాశం ఉంది. సో అన్ని విధాలా ఈ బస్ స్టేషన్ని అభివృద్ధి చేసి ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు అయితేనేమి, తర్వాత హైవేలో వచ్చేసి ఏదైనా బస్సు ఎక్కాలన్నా, కార్గో బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా వస్తువులన్నా కొనుక్కోవాలన్నా దేనికైనా కానీ అనుకూలంగా ఉండే విధంగా అన్ని విధాలు దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. దీనికి ప్రస్తుతానికి మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం. అవసరమైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడానికి వెనకాలని ఆల్రెడీ చెప్పాను. గ్రూపులు చెప్పాము అవసరాన్ని బట్టి ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని. ఇంకా ప్లాట్ఫామ్స్ పెంచాలన్నా, ఇంకేదైనా ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేస్తాము. ఎందుకంటే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తే ఆర్టీసీ యొక్క ప్రధాన లక్ష్యం. దానికి సంబంధించి ఏదైనా కానీ చేయడానికి మేము వెనకాల ఎంత ఖర్చు అయినా కానీ చేస్తాము. ముఖ్యంగా ఇది అభివృద్ధి చెందుతున్నట్టుగా డెవలప్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది పొటెన్షియల్ ప్రాంతం. ఎందుకంటే ఇవి డీజిల్ బస్సులు అయితేనేవి, ఎలక్ట్రిక్ బస్సులు పోవడానికి అయితేనేవి, అదేవిధంగా ఒక పాయింట్ కింద టైం కలిసి వస్తుంది, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకి కలిసి రావాలి. ఆ విధంగా ఉండే విధంగా దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. దీనికి మెయిన్గా స్థల సేకరణ, అనుకూలమైన స్థలం ఇచ్చినందుకు
ఇప్పించినందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇది లేకపోతే ఈ బస్ స్టాండ్ వచ్చేది కాదు. ఈ బస్ స్టేషన్ రావడం కష్టం ఉంటుంది. అందుకోసమని ప్రత్యేకంగా అక్కడెక్కడ మనం స్థలం చూసాము. అది చిన్న స్థలం ఉంది. తర్వాత దాని చిన్న టెక్నికల్ కాంప్లికేషన్స్ కూడా చేయలేకపోయాము. ఇది వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేయగలిగాం. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరూ కూడా